కాకినాడ పోలీస్ రిజర్వ్ లైన్ లో వేంచేసి ఉన్న అయ్యప్ప స్వామి వారి ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అధ్యక్షులు గోపాలకృష్ణ తెలిపారు. శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోపాలకృష్ణ మాట్లాడుతూ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం గోపూజ, శివాభిషేకం, కుంకుమ పూజ, బాలపూజ, సువాసిని పూజ, చండీ హోమం, నీరాజన మంత్ర పుష్పములు, ప్రసాద వితరణ, సాయంత్రం ప్రదోషకాల పూజ, నీరాజన మంత్ర పుష్పములు, విశేష హారతులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనదలిచిన వారు ఆలయం వద్ద వారి పేర్లను రిజిస్టర్ చేయించుకుని పూజా టోకెన్లను పొందవచ్చునన్నారు. 7:30కి గోపూజతో మొదలై 8ంటికి శివాభిషేకం జరుగుతుంది. 8:30కి సహస్రనామార్చనతో కుంకుమ పూజ మొదలవుతుంది. కుంకుమ పూజ తర్వాత ప్రతినిత్యం జరిగే కార్యక్రమం ఉదయం. తర్వాత చండీ హోమం ఉంటుంది. ఆ చండీ హోమం 10:30 నుంచి 1 గంట ఆ ప్రాంతం దాకా ఉంటుంది. ఇంకా మనం ఈ కార్యక్రమం చేయడం దగ్గరికి వచ్చేసింది కనుక సోమవారమే మొదలవుతుంది. ఎవరైనా కూపన్లు తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆలయం దగ్గరికి వచ్చినట్లయితే మీకు ఆ కూపన్లు ఇవ్వబడతాయి. 11 రోజులకి కుంకుమ పూజ చేసుకోవడానికి 1000 రూపాయలు టికెట్ నిర్ణయించారు. చండీ హోమం గోతనామాలు చదవడానికి ప్రతిరోజు రోజుకి 200 రూపాయల చొప్పున చండీ హోమం చేస్తారు. అలాగే మీ గోతనామాలతో గోపూజ చేయించుకునే వాళ్ళు ప్రత్యక్షంగా చేయించుకోవడం గోపూజ అంటే 500 రూపాయలు పెట్టారు. గోపూజలో కూడా చండీ హోమం మామూలు సాహసంగా దీంట్లో కనుక వాడి గోతనామాలు చదవాలనుకున్న వాళ్ళు 200 రూపాయలు ఇచ్చినట్లయితే ఆ రసీదు పొంది ఆ రసీదు చూపించిన వాళ్ళు గోతనామాలు అవి రాసుకుని అది ఏ రోజు మీ గోతనామాలు చదవాలో ఆ రోజు పూజలో మీ గోతనామాలు చదువుతారు. టైం దగ్గరికి వస్తుంది కనుక కొంచెమే కూపన్లు ఉంటాయి కనుక మీరందరూ కూడా ఈరోజే వెళ్ళి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ కూపన్లు పొంది 11 రోజులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉదయం సాయంత్రం కూడా ప్రదోషకాలార్చన ఉంటుంది. తర్వాత నీరాజన మంత్ర పుష్పాలు ఉంటాయి, వేదస్వస్తి ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాను.